వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయసాయిరెడ్డి ఇటీవలే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఆయన ఇంకా చాలా సమయం ఉంది ఆయనకి ఆ పదవి రూపంలో. అయినా సరే తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రాజ్యసభ సభ్యత్వం ఈరోజు బీజేపీ ఖాతాలోకే ఉంది. తన రాజీనామా వల్ల అటు టీడీపీ జనసేన కంటే ఈరోజు బీజేపీకే లబ్ధి చేకూరుతుందని చెప్పి సాయిరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కారణాలు ఏవైనా కానీ ఈరోజు విజయసాయిరెడ్డికి బీజేపీ కూడా అదే స్థాయిలో రెడ్ కార్పెట్ వేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా అమిత్ షా దగ్గర దొరకని అపాయింట్మెంట్ విజయసాయిరెడ్డికి 2 మినిట్స్లో దొరుకుతోంది. ఈ విషయం చూసిన ఎవరికైనా సరే ఒక క్లారిటీ వస్తుంది. ఎంత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేశానని చెప్తున్నప్పటికీ ఈరోజు బీజేపీ కూడా ఆయన కోసం గవర్నర్ లాంటి పదవులు ఆఫర్ చేస్తూ వస్తుంది అనేది ఢిల్లీ స్థాయిలోనే జరుగుతున్న చర్చ, బయటకు వస్తున్న కొన్ని లీకులు అనుకోవచ్చు సమాచారం రూపంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే విజయసాయిరెడ్డి వదులుకున్న రాజ్యసభ స్థానం బీజేపీలో ఖాతాలోకి వెళ్ళడం ఖాయం. ఎందుకంటే ఆల్రెడీ బీసీ కృష్ణ రూపంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏపీలో ఎంతోమంది రేసులో ఉంటే ఆ సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టి బీసీ కృష్ణయ్యను జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చున్నారు బీసీ కోటాలో. బట్ అప్పట్లోనే చాలా సీరియస్గా హాట్ టాపిక్ అయినప్పటికీ పార్టీ అలా అధికారాన్ని కోల్పోయిందో లేదో బీసీ కృష్ణయ్య వెళ్ళి ఈరోజు బీజేపీ పంచం చేరారు. బీజేపీలో ఈరోజు తన రాజ్యసభ సభ్యత్వాన్ని రిజైన్ చేస్తే మళ్ళీ బీజేపీ నుంచి ఆయనకి రీస్టోర్ అయింది ఆ సభ్యత్వం. ఇక ఈరోజు చూసినట్లయితే ఇక మిగతా రాజ్యసభ సభ్యులు మనకు తెలుసు. మోపీదేవి రిజైన్ చేస్తే అది సానా సతీష్ కోటాలోకి వెళ్ళడం జరిగింది. బీదా మస్తాన్ రావుకి మళ్ళీ టీడీపీ కూడా రీస్టోర్ చేసింది. అండ్ దెన్ మనం చూసినట్లయితే ఈ రోజున ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో అది బీజేపీ ఖాతాలోకి వెళ్ళడం ఖాయం ఆ రాజ్యసభ సభ్యత్వం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మరి ఆ రాజ్యసభ సభ్యుడిగా ఎవరిని ఎంపిక చేయబోతుంది బీజేపీ అనేది చాలా సీరియస్గా గత 3 రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారో తన సభ్యత్వానికి అప్పటి నుంచి కూడా అది హాట్ టాపిక్ అవుతుంది ఆ అంశం. అయితే ఇక్కడే బీజేపీ నుంచి అనేక మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి తెర మీదకు. చాలామంది పేర్లు తెర మీదకి వచ్చాయి. గతంలో రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన ఏదైతే సుజనా చౌదరి లాంటి వాళ్ళు, లేకపోతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఒకరు, ఎంపీలుగా ఒకరు ఉన్నారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు రేస్ నుంచి లేనట్టే అనుకోవచ్చు. ఇక ఆ పార్టీలో ఇక ఆల్రెడీ పురంధరేశ్వరి ఎంపీగా ఉన్నారు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్ళకి ఏదో నామినేటెడ్ పోస్టులు చిన్న ఉన్నాయి పార్టీ వైపు నుంచి. ఇక శ్రీనివాస్ వర్మ లాంటి వాళ్ళు ఎంపీగా పోటీ చేసి మొన్నే ఫస్ట్ టైం ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా అయ్యారు మోడీ క్యాబినెట్లో. ఇక ఇలాంటివన్నీ చూసినట్లయితే ఇక విష్ణువర్ధన్ పేరు కానీ అలా కొంతమంది నేతల పేర్లు చాలా సీరియస్గా వినిపిస్తున్నప్పటికీ బట్ బీజేపీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో చాలా ఫర్మ్గా ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈరోజు విజయసాయిరెడ్డి త్యాగం చేసిన ఆ సీటును కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది అయితే ఒక చర్చ. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే ఆయన ఎన్నికలకు ముందే బీజేపీలోకి చేరడం జరిగింది. బీజేపీ నుంచి ఎప్పటి నుంచో ఆహ్వానం ఉన్నప్పటికీ ఆయన సైలెంట్గా ఉంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల సమయంలో ఆయన బీజేపీకి చేరడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుందనేది అయితే ఒక చర్చ. ఇప్పటికే ఈ విషయంలో అమిత్ షా మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారనేది మనకొస్తున్న సమాచారం. గతంలో మనం చూస్తే మనకు తెలుసు ఒక సుదీర్ఘకాలం చిత్తూరు జిల్లా నుంచి ఆయన ఫ్యామిలీ నల్లారి ఫ్యామిలీ రిప్రజెంట్ చేస్తూ వచ్చింది. నల్లారి అమర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల నుంచి రిప్రజెంట్ చేస్తే పలు కీలక పదవుల్లో కూడా ఉన్నారు. ఆయన పలుసార్లు ఎమ్మెల్యే కూడా అయ్యి ఉన్నారు. అక్కడి నుంచి ఆయన పెద్ద కొడుకుగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ రంగేట్రం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది. విప్గా కూడా పనిచేశారు ఫస్ట్ టైం. అండ్ దెన్ స్పీకర్ అయ్యారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయిన క్రమంలో రోసయ్యను ఆ రోజు సీఎం చేయడం జరిగింది. రోజయ్య తర్వాత ఆ రోజు సీల్డ్ కవర్ సీఎంగా ఆయన పేరున్నప్పటికీ తాను సీఎంగా ఉన్నన్ని రోజులు కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా పనిచేశారు. బట్ అదే టైంలో సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమాలు ఆ రోజు చాలా కీలకంగా ఉన్నాయి, చాలా పీక్లో ఉన్నాయి. అలాంటి సమయంలో తాను సమైక్యవాదిని అంటూ కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణ శ్రేణులను ఆ రోజున ప్రొవోక్ చేసింది. ఈవెన్ బిల్లు పెట్టిన తర్వాత కూడా తెలంగాణ బిల్లు లాస్ట్ బాల్ మిగిలే ఉందంటూ కూడా ఆయన వ్యవహరించిన విధానం అప్పట్లో విమర్శలు పాలైనప్పటికీ బట్ తాను వ్యక్తిగతంగా మాత్రం కరడుగట్టిన సమైక్యవాది అని ఆయన నిరూపించుకున్నారు. బట్ ఇంకా ముఖ్యమంత్రి పదవి ఎవరికైనా సరే ఎన్ని రోజులైనా సరే అది ముఖ్యమంత్రి పదవే. అలాంటి ముఖ్యమంత్రి పదవిని 3 నెలలు ముందుగానే వదులుకున్నారు ఆ రోజు సమైక్యాంధ్ర కోరుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి. ఆ ఎపిసోడ్ తర్వాత పార్టీ పెట్టున్నారు సమైక్యాంధ్ర పేరుతో. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెడతామే ఆయన చేసిన ఒక పెద్ద తప్పు అనుకోవాలి. ఆ పార్టీ పెట్టున్నారు. ఆ రోజున ఉండవల్లి లాంటి వాళ్ళు ఆయనకు సపోర్ట్గా నిలబడ్డప్పటికీ ఆ పార్టీ ఎన్నికల్లో అంత పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయాలను పూర్తిగా వదిలేసినట్టు కొన్ని రోజులు సైలెంట్ ఉన్నారు. ఆయన తమ్ముడు ఆయన కిషోర్ కూడా టీడీపీతో సెయిల్ కావడం జరిగింది. ఇక కొద్ది రోజుల పాటు ఎస్పెషల్లీ 2019 తర్వాత జరిగిన పరిణామాల్లో కొద్ది రోజుల పాటు రాహుల్ గాంధీతో చాలా క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్లో కూడా చేరారు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు. అయినప్పటికీ అంత యాక్టివ్గా కాంగ్రెస్ తరపున అయితే మాత్రం ఆయన ఇనిషియేషన్ చేసి అంత సీరియస్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం అయితే మనకు కనిపించదు. దెన్ ఈరోజు చూసినట్లయితే మొన్నటి ఎన్నికల కంటే ముందు బీజేపీ నుంచి ఎప్పటి నుంచో ఆహ్వానం ఉన్నా ఆయన అంటిముంటున్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చినప్పటికీ
మొన్నటి ఎన్నికల సమయంలో అమిత్ షాతోని ఆయన కండువా కప్పించుకున్నారు. బీజేపీలోకి అఫీషియల్గా కూడా వెళ్ళడం జరిగింది. అప్పట్లోనే ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు, ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగిన, బట్ ఆయనకు మాత్రం ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. రాజంపేట ఎంపీగా మొన్నటి ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బట్ పోటీ చేసి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆయన. యాక్చువల్గా మిథున్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక చిరకాల శత్రువు అయిన రాజకీయాల్లో. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉంటే ఈయన క్యాబినెట్లో ఉండి కూడా కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించిన సందర్భం ఉంది. అలాంటి వారసుడి చేతిలో కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోవడం జరిగింది మిథున్ రెడ్డి చేతిలో. ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకి ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ఒక చర్చ. బట్ ఈరోజు మాత్రం మనం చూసినట్లు ఇప్పటికే పురంధరేశ్వర్ ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు కూడా, ఈవెన్ ఎంపీ పదవి ఉన్నప్పటికీ. సో ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారో అది కిరణ్ కుమార్ రెడ్డికే ఇవ్వబోతోంది బీజేపీ అధిష్టానం అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. బట్ ఇదే విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇవ్వడం ద్వారా రెడ్డి ఓట్లను కన్సాలిడేట్ చేయాలనే ఆలోచన బీజేపీ చేస్తూ ఉంది. అటు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని దగ్గరికి తీయడం ద్వారా అదే స్థాయిలో కాపు ఓట్లను కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావాలని బీజేపీ ఆలోచన చేసింది. ఒక కొత్త రాజకీయ ప్రయోగానికి విజయసాయిరెడ్డి రాజీనామా రూపంలో బీజేపీ సిద్ధమవుతోంది అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ అయినప్పటికీ, బట్ ఈరోజు చూసినట్లయితే కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా, సో ఆ స్థాయిలో పురంధేశ్వర్ లాంటి వాళ్ళని అధ్యక్షురాలి పదవిలో ఉంచడం ద్వారా ఆ స్థాయిలో బీజేపీ పూర్తి స్థాయిలో సామాజిక వర్గాల కేంద్రంగా రాజకీయం చేసేందుకు భవిష్యత్తులో ఏపీలో తెరదించబోతోంది అనేది మనకు తెలుస్తున్న ఒక సమాచారం అనుకోవచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మరి సాయిరెడ్డి ప్లేస్లో సాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డితో రీప్లేస్ చేస్తే ఆయన పార్టీలో ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఎమర్జ్ కాగలరు, పూర్తి స్థాయిలో బీజేపీని ఏ స్థాయిలో ఆయన ఓన్ చేసుకోగలరు, ఎంత సమర్థవంతంగా ఏపీలో బీజేపీని ఆయన లీడ్ చేయగలరు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.